నువ్వు తొందరగా వెళ్ళిపో. మరి నువ్వు? నేను ఇంకో దాన్ని వస్తానుగా. సరే. శ్రీ 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 మహీపతుల వారి ఫర్మాన ఇందు మూలముగా తెలియజేయనది ఏమనగా, వెంకటాపురం కాపురస్తుడు రోసయ్య కొడుకు ప్రతాప్ అనేవాణ్ణి బందిపోటుగాను రాజద్రోహిగాను మేము నిర్ణయించాం. అందుచేత ఈ ప్రతాప్ను ప్రాణాలతో పట్టి అప్పగించిన వారి శవాల్ని పట్టుకు వచ్చిన వారిని పట్టుకోవడానికి ఆచూకీలను చెప్పిన అట్టి వారికి 1000 మొహరీలు బహుమానం ఇవ్వబడును. ప్రాణాలతో కాని లేక వాడి శవాన్ని గాని పట్టి ఇచ్చిన లేక వాడి ఆచోకి తెలిపిన ఎవరు మీరు? ఏమిటి వేషాలంతా? మేము ఎవరనుకున్నారు? మహా సామంతరాజు మహీపతులం గారు తెలుసా? తెలియకే బాగా తెలుసు. నిన్నరగని వాళ్ళు ఎవరుంటారు? నిన్ను తప్పు తమన్ని అనండి. ప్రతాప్ నీలాంటి వాళ్ళని తమరు అని అనలేడు. ప్రతాప్? అవును, నేనే ప్రతాప్ని. నన్ను పట్టి బంధిస్తే బహుమానం ఇస్తానన్నావు కదూ? అన్నానా? అన్నానేమో. అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎందుక? ప్రజల్ని దోచుకొని ఖజానాలో దాచుకున్న డబ్బు కక్కించడానికి. ప్రాణాలు ఎందుకు? లేవే లేవు. ప్రాణాలు లేవు. ప్రాణాలు ఎందుకు? ఇవిగో తాళాలు. అదే వద్దండి, నడవండి అను. నడవండి. వండి. నాన్న, ఇది వింటున్నావా? ఏమిటమ్మా? ప్రతాప్ రాజద్రోహిత. అతను పట్టిస్తే బహుమతి ఇస్తానని ప్రచండుడు మళ్ళా చాటించాడు. దొంగలే దొరలై ప్రజలను దోచుకుంటూ ఉంటే ప్రతాప్ వాళ్ళ కళ్ళకు రాజద్రోహిగానే కనిపిస్తాడు. ప్రచండు లాంటి వాళ్ళు తమ దౌర్జన్యానికి తల వంచకపోతే ఏమైనా చేస్తారు. ఊరుకుంటే సరి. గాలి వేస్తే కూలిపోయే మనం ఊరుకోక ఏం చేస్తామమ్మా? సామంతరాజులతో విరోధం పెట్టుకోవడం మృత్యువుతో చెలగాటలాడటమే. శిస్తులు గట్టాక డబ్బు ఉంటుంది కానీ విందాగా ఇచ్చానికి వచ్చిందే. 2 రోజుల నుంచి పస్తులతో చూస్తున్నాం. నేటికి గుక్కుడు గంజి మెతులు దొరికితే విందులా కనిపించిందా నీ కంటికి? నోర్మోయ్, మాటకు మాట చెప్పావంటే నీ తల కోటకు మనకు వేలాడుతుంది. ఊరుకో అమ్మా, ఊరుకో. వారు తలుచుకుంటే ఏం చేయలేరు. దయించండి బాబు, పండిన పంట అంతా మీరే పట్టుకుపోయారు. మండే కడుపుతో మాడి చస్తున్నాం. ఎలా శిస్తు చెల్లించగలం? బ్రతికే బరువు అయితే, పైగా ఈ కరువు ఒకటి. కరువులు కాటకాలు చాలించు. ఏంటండి? భయపడకమ్మా, మేము వచ్చాంగా. ఏమిటి బాబాయ్ హడావుడి? ఏమిటి? ఎవరు మీరు? రామలక్ష్మణులు. కాకపోతే కృష్ణార్జును. లేకపోతే ఎవరిది? పేలగా. వేళలా కావాలా? చెట్పట్లాడతా. అబ్బే, తొందరపడకండి. వీడు మావాడేలేండి. నిరుడు బాబాయ్ దగ్గర పుచ్చుకున్నాం. తిరిగి ఇప్పుడు ఇవ్వటానికి వచ్చాం. బాబాయ్ అన్నట్టు వీరికి ఎంత ఇవ్వాలి? 2 మొహరీలు. 2 మొహరీలా? ఇంకే మనం వారికి ఇవ్వాల్సింది 2 మొహరీలే, వారు వీరికి ఇవ్వాల్సింది 2 మొహరీలే. తమ్ముడు ఇచ్చే. అనుమానించకండి, ఆలోచించకుండా ఆలసించకుండా పుచ్చుకోండి. అది మీ డబ్బే. అంటే పేదవాడి డబ్బు గొప్పవాళ్ళ డబ్బేగా. గొప్పవాళ్ళు ఇస్తేనేగా పేదవాడికి వచ్చేది. అవునా? అవును. సమయానికి తావకుండా బ్రతికించారు.
ఎవరు బాబు మీరు? వాడు ఇసి తెక్కడా, వీడు సోనం తెక్కడా, ఇద్దరం కలిస్తే బెల్లం తెక్కడా. నేను బాబాయ్. ప్రతాప ప్రతాప్. బొమ్మ బిడ్డ ఆడుకుంటుంది, బొమ్మనైనా ఇడిచిపెట్టు బాబు. ఆడుకుంటుంది ఆడుకోవడం. అయ్యో గొడ్డు బస్సు వచ్చినాడా, నీకు బిడ్డలు. బాగా చెప్పు పెద్దమ్మ, ఉంటే ఆ పని ఎందుకు చేస్తాడు? ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అయితే విను. శ్రీ 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 హరివీర భయంకర గండ పేరుండ చండ ప్రచండ మార్తాండ పిరికి పందే. వాడు కదలే. ఏంటి ఇదంతా? ఏముంది? చిత్తులు కట్టకపోతే జప్తులు చేస్తున్నాం. ఓహో, ఎంత ఇవ్వాలి? వీళ్ళంతా కలిసి 50 మొహరీలు. అంతే ఇద్దామంటావా? ఏయ్, అంతా వదిలేసి రండి. ఏమిటిది? బుద్ధి పానిచ్చే కదా, ఇదిగా పట్టుకెళ్ళి కోడి పెట్ట సన్నాస. పోయారు చచ్చినాడు. ఎవరు బాబు? దేవుళ్ళ వచ్చి రక్షించావు. నేనే పెద్దమ్మా. ప్రతాప్ బాబా. ప్రతాప్ బాబుకే! ప్రతాప్ బాబుకే! వీర ప్రతాప్ కి! వీర ప్రతాప్ కి! వీర ప్రతాప్ కి! ధర్మం చేయించాలి. మిత్రులారా, ఒక ప్రశ్న. ధర్మం జయించాలంటారా? అవును, ధర్మం చేయించాలి. ధర్మం జయించాలంటే చాలదు, ధైర్యంగా అధర్మాన్ని ఎదుర్కోవాలి. మన సామంతరాజు మహీపతి అసమర్థుడని అందరికీ తెలుసు. అతన్ని చేజిక్కించుకుని ప్రచండుడు చేసే దౌర్జన్యాలు, జరిపే హత్యాకాండ మీకు తెలియంది కాదు. పస్తులతో చచ్చేవారిపై శిస్తులు చెల్లించకపోతే మన జీవితాలే చెల్లిస్తున్నాడు. తల్లికి పిల్ల కాకుండా, పిల్లకు తల్లి లేకుండా మన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్రవద చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇలా ఎందరూ నేలకొలాలి? ఎన్ని మృతికలేపరాలు గుట్టలు కావాలి? ఎన్నాళ్ళు భరిస్తాం? ఇంకా మనం ఎన్నాళ్ళు సహిస్తాం? అయితే లేవండి, మనల్ని మనం రక్షించుకోవాలి. ధర్మమూర్తులైన మహారాజు గారికి మన ఘోష వినిపించే వరకు ఆందోళన సాగించాలి. సింహాల్లా గర్జించాలి, శృంఖలాలు ఛేదించాలి. గుండెకు గుండె గలపాలి, మండే ఆకలి అర్పాలి. అందాక మనకు శాంతి లేదు, విశ్రాంతి రాదు. లేవండి, నేటి నుండి సర్వేశ్వరుని సాక్షిగా, మహారాజు తోడుగా మనం ధర్మయుద్ధం సాగిద్దాం. మిత్రులారా, ఈ మండే అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి. మీ తుది నెత్తుటి పుట్టి వరకు అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదురిస్తామని శపథం చేయండి. ధర్మం జయించాలి. జై మహారాజ్కే! ధర్మం జయించాలి. మహారాజ్కే! మహారాజ్కే! జై వీర ప్రతాప్కి! జై వీర ప్రతాప్కి! ఎవరెక్కడ లేరు? ఎవరు లేరు? మంది మాన్బలం అంతా ఎక్కడ చచ్చారు? బాబా సమయానికి ఒక్కరు కనపడరు. ఖజానా కొల్ల కడితే అజా పజా కనుక్కునే వాళ్ళు లేరు. అమ్మాయి గారు వస్తూ ఉంటే ఆహ్వానించి ఆదరించే వాళ్ళు లేరు. చిత్తం సర్కార్ పిలిపించారండి. ఈ తలకాయ చిత్తం ప్రచండుడు ఎక్కడ? ఎక్కడికి వెళ్ళారో తెలీదండి. తెలీదు? ఇప్పుడు ఎట్లా మరి? ఎట్లా మరి? అలా నా మొహం చూస్తావే? శోభ వస్తూ ఉంది. శోభ మా అమ్మాయి గారు. ఇదిగో చూడు ఉత్తరం. వెంటనే కొంతమంది సైనికుల్ని పంపించాలి. ఎందుకు? కత్తిలాతే మేమే వెళ్తాం. మరి ఏం శ్రమపడనక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఓ అవు అవు చేస్తావు చేస్తావు. మరి ఇంకా నిలబడి చూస్తావే? వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అంత పనికి మాలిన వాళ్ళు
ఒక్క వ్యథవ కూడా పనికొచ్చేవాడు లేడు. ఎవరు నువ్వు? మర్యాదగా బడి దిగి ప్రతాప్కి జయను. ప్రతాప్ ఎంత హజం నీకు? దిగు దిగు.